ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. మేడం, మీరేంటి మేడం ఇలా వచ్చారు? వీళ్ళెవరో మీకు తెలుసా? తెలీదు మేడం. ఎవరు? నువ్వు ఫ్రాడ్ చేసి వీళ్ళింటిని వీళ్ళ అన్నయ్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసావు కదా, కనీసం అదైనా గుర్తుందా? లేదు మేడం, మీకెవరో నా గురించి తప్పుగా చెప్పారు. నేను ఎలాంటి ఫ్రాడ్ పనులు చేయను. పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే పనిచేసి పెడతాను, లేదంటే లేదు. ఓ అవునా? మాధవ్ గారు, నమస్కారం రిజిస్టర్ గారు. బాగున్నారా? గుర్తున్నానా? ఇందాక మీరు మాధవ్ గారి దగ్గర లంచం తీసుకున్నది, గవర్నమెంట్ ల్యాండ్స్ మీద సైన్ చేసినవి అన్నీ వీడియో తీశాను. చూస్తారా? చూడండి. మేడం సారీ మేడం. నాకు కావాల్సింది మీ సారీ కాదు, న్యాయం. ఇప్పుడు నువ్వు వీళ్ళకి న్యాయం జరిగేలా చేయకపోతే నీ మీద కేసు పెట్టి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నువ్వు మోసగాడివి అని నిరూపించి నీ ఉద్యోగం పోయేలా చేస్తాను. మేడం నన్ను క్షమించండి మేడం. ఏదో డబ్బు కక్కుర్తి పడి అలా చేశాను మేడం. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి డబ్బు కోసం పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఆఫీసుల్లో కాదు, జైల్లో. తప్పైపోయింది మేడం, తప్పైపోయింది. ఇంకోసారి అలా చేయండి మేడం. ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తారు మేడం, అంతేగాని దయచేసి నా ఉద్యోగం పోయేలా చేయకండి మేడం. నన్ను నమ్ముకునే ఒక కుటుంబం ఉంది మేడం. ఇప్పుడు నా ఉద్యోగం పోతే నా భార్య పిల్లలు రోడ్డున పడతారు మేడం. ఈ బుద్ధి తప్పు చేసే ముందుండాలి. ఇప్పుడు ఆ ఇంట్లో నుండి వీళ్ళ వాటా వీళ్ళకి రావాలంటే ఏం చేయాలి? మనం వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవచ్చు. దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? అవన్నీ నేను అరేంజ్ చేస్తాను మేడం. సరే, డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి, వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను మేడం. మీ అన్నయ్య ఇంటి అడ్రస్ నాకు షేర్ చేయండి. అలాగే మేడం. హలో ఝాన్సీ గారు. హలో గౌతమ్ గారు, ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో ఉన్నానండి. చెప్పండి ఝాన్సీ గారు. మీతో కొంచెం పనుంది, బయటకు వస్తారా? మీరు రమ్మంటే నేను కాదంటానా? ఖచ్చితంగా వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వెంటనే వచ్చేయండి. అంత అర్జెంటా? అవును సార్, చిన్న కేసు. ఏంటి మీరు రమ్మంటుంది అందుక? అవును, మీరేమనుకున్నారు? గౌతమ్ గారు, నేను అడ్రస్ చెప్తాను, ఇప్పుడే బయలుదేరి వచ్చేయండి. ఝాన్సీ గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగేనండి. అన్నీ తీసుకున్నాను మేడం. సరే పదండి, పదండమ్మా.
అది నానా ఏమైంది నానా? ఎందుకలా అరిచారు? మీ అమ్మ గుర్తుకొచ్చిందిరా. అది నన్ను ఒంటరివాణ్ణి చేసి మనకందనంత దూరంగా వెళ్ళిపోయిందిరా. నేను మీరు మనమే తన ప్రపంచం అనుకుని బ్రతికేది. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప ఇల్లాలురా మీ అమ్మ. చనిపోయే రోజు కూడా మహాలక్ష్మిలా ఈ ఇంట్లో తిరిగింది. నాకు గాని మీకు గాని ఏ రోజు ఏ విషయంలో కూడా చిన్న లోటు కూడా రాకుండా చూసుకునేది. అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఆకాశం అంత తన ప్రేమని మనందరికీ పంచేది. మీ అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం నన్ను కలచివేస్తున్నాయి. నేను ఒక పట్టాన ఉండలేకపోతున్నానురా. మీ అమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అదే ఇప్పుడు ఇలా అస్తవ్యస్తంగా తయారైపోయింది. అవును నాన్న. ఏ రోజైతే మీ అమ్మ మనకు దూరం అయిందో ఆ రోజు నుంచే మనకు సమస్యలు మొదలయ్యాయి. అసలు దీనికంతటికీ కారణం రాకేష్ని పెళ్లి చేసుకున్న ఆ రాధ. ఈ ఇంటిని కాదనుకుని వెళ్ళిపోయిన వాడి పిల్లలు ఎప్పటికీ ఇంటి మనుషులు కాలేరు, కాకూడదు కూడా. ఆ ఝాన్సీ ఆ పిల్లలు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వీలైనంత త్వరగా ఆ పిల్లల్ని ఝాన్సీని ఈ ఇంటి నుంచి పంపించి వేయాలి. ఏ రోజైతే వాళ్ళు మన ఇంట్లో నుంచి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతారో ఆ రోజే ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి. మనం అందరం మనశ్శాంతిగా ఉంటాం. మళ్ళీ మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అరే ధన, నేను అనుకున్నది జరుగుతుందంటావా? నాన్న ప్లీజ్, మీరిలా బాధపడకండి. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఎలా సర్దుకుంటాయిరా? ఎవరి సమస్యల్ని తీరుస్తారు? నేను తీరుస్తాను నాన్న. నాన్న, దూరం అయిపోయిన అమ్మను నేను ఎలాగో తీసుకురాలేను. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని ఏదో ఒక విధంగా చక్కదిద్దుతాను. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా అది నా బాధ్యత నాన్న. మీరు ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి.